అమరావతికి ఆహ్వానం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి గ్లోబల్ గ్రీన్ సిటీగా రూపుదిద్దుతున్నాం. గ్లోబల్ లీడర్షిప్ కేంద్రము పెడుతున్నాం. పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి. వచ్చే జనవరి నాటికి అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం. టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ భాగస్వాములు. వచ్చే 22 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలు. 15% వృద్ధి రేటే మా లక్ష్యం. తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు చేర్చాలన్నదే మా విజన్. గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధన టార్గెట్. సీమలో హైటెక్ పారిశ్రామిక కారిడార్. అనకాపల్లిలో 1.43 లక్షల కోట్లతో ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ. గూగుల్తోనూ చర్చలు జరుపుతున్నాం. 3 ఏళ్లలో అమరావతి మొదటి దశ పూర్తి. ప్రపంచ స్థాయి మౌలిక వస్తువుల కల్పన. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు. రొటీన్ బిజినెస్ వద్దు. ఢిల్లీ సిఐఐ ప్లేనరీలో చంద్రబాబు వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కరోనాతో జరభద్రం అంటూ ప్రమాదకరం కాదు కానీ నిర్లక్ష్యం పనికిరాదు. రాష్ట్రంలో అక్కడక్కడ కోవిడ్ కేసులు నమోదు. టెస్ట్ చేస్తున్న వాళ్ళ 5 నుంచి 7% మందికే పాజిటివ్. వెలుగు చూస్తున్న కేసులో ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరం కాదంటారు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. అయినా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి వైద్య నిపుణులు. ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డులు, కోవిడ్పై ప్రత్యేక పర్యవేక్షణ. 5 ఏళ్ల క్రితం అందరినీ గడగడలానిచ్చిన కరోనా వైరస్ మళ్లీ మెల్లగా విజృంభిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవడం ఆందోళన రేపుతోంది. రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోనే ఉన్నప్పటికీ ఏ రోజు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధమవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది